దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. స్తుతులకు పాత్రుడు మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదం కొన్న స్తోత్రాలు. ఈ పరిచర్యను ఇంతవరకు మీరు కొనసాగిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈ దినం కూడాను మేము ఎలాల స్వరాన్ని మేము వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, లోబడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి అలాగే మీ ఆశీర్వాదములతో దేవునితో నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నాం. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. మళ్ళా చదువుతున్నాను. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటిగా ఆరాధించినటువంటి వ్యక్తి అబ్రహాం. కొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటిగా ఆరాధించినటువంటి వ్యక్తురాలు బేతనీయ మరియ. అదే ఆదికాండం 22వ అధ్యాయం చూడండి, 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పాను. కానీ ఇస్సాకు తప్ప వేరొక కుమారుడు లేడు. బహుశా మరి ఇస్మాయిలు హాగర్తో కూడా వెళ్ళిపోయాడు. కనుక దేవాది దేవుడు సృష్టికర్త అబ్రహాముని ఆశీర్వదించిన తరువాత వృద్ధాప్యంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన తరువాత, అందుకే మొదటి వచనంలో ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అనేకులను కూడా పరిశోధిస్తాడు దేవుడు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క పరీక్ష పెట్టాడో ఆ పరీక్షలో అబ్రహాము నెగ్గాడు. చూడండి 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, నీవైనా నేనైనా మరి ఇంకెవరైనా లేక దేవుని కృప ద్వారా ఇవ్వబడినటువంటి ఆ కుమారుని బలి ఇవ్వగలమా? మనము దేవుణ్ణి అనేక ప్రశ్నలు వేస్తాం. అయ్యా,
మాకు సంతానం లేదు, నిజమే. మేము మిమ్మల్ని అడిగాం, నిజమే. మా ప్రార్థనలు మీరు విన్నారు, నిజమే. వృద్ధాప్యంలో మాకు అనుకున్న రీతిలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేశారు, నిజమే. ఇప్పుడు ఆ కుమారునే బలి ఇవ్వమని అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని మనం అడగగలం, అడుగుతాం. కానీ అబ్రహాం అలా అడగలేదు. ఎందుకు అడగలేదు చూడండి, చాలా స్పష్టంగా ఉంది. 3వ నాడు 4వ వచనం. అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి, మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఎంతటి విశ్వాసం! దేవుడు తన కుమారుని బలి తీసుకున్నాడు అన్న నమ్మకం హృదయంలోనే బదిలపరుచుకొని దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళగలిగినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ఆరాధన. దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించకుండా ఆ ప్రకారంగా నడుచుకుంటే ఆరాధన. సత్యం ఉండాలి ఆరాధనలో. ఒక మాట మీ దృష్టికి తీసుకుని వస్తాను. ప్రవక్త యోనా, దేవుడు ఎక్కడికి పోమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. తను ఎక్కడికి వెళ్ళాడు? తర్షీస్కు వెళ్ళాడు. సత్యం ఉన్నదంటారా? సత్యంగా నడిచారంటారా? దేవుడు చెప్పిన చోటికి వెళ్ళకపోతే ప్రమాదం. దేవుని మాట తీసుకున్న తరువాత నీవైనా నేనైనా మరెవరైనా చేయకపోతే ప్రమాదంలో చిక్కుకుంటారు, పాయంలో చిక్కుకుంటారు. అక్కడ బెక్ చేయడం మొదలు పెడతారు. యోనా చేసింది అదే. సముద్ర గర్భములో, అగాధములో, అయ్యా తప్పు చేశాను, నేనేదో ప్రాణంతోనే ఉన్నట్టుగానే ఉన్నాను, నన్ను బయటికి ఎందులో పడ్డాడో దేంట్లో ఉన్నాడో కూడా తెలియలేదు. ఏది మింగిందో తెలియలేదు. కానీ చీకటిలో, అంధకారంలో ఉండిపోయాడు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, నీవైనా నేనైనా మరెవరైనా దేవుని ఆజ్ఞను తిరస్కరించినట్లయినచో చీకటియే నీ జీవితము, చీకటియే నీ జీవితము. జాగ్రత్త. దురాత్మ ఎందరిలో ప్రభావితం చేస్తూ ఉంది. తెలిసి తెలిసి ఎరిగి ఎరిగి చెడిపోతేని. ఎంత స్పష్టంగా ఉందండి. తెలిసి తెలిసి చెడిపోయే వాళ్ళు ఉన్నారు. అది ఆత్మ లేక దురాత్మ? ఏ ఆత్మ నీలో ఉన్నది? పరిశుద్ధ ఆత్మ నీలో ఉన్నదా? ఉంటే దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే సత్యం. దురాత్ముడే కదా ఆదాము అవ్వలను చెరిపివేసింది. అననీయ సప్యరాలను మరణానికి అప్పగించింది. సంసోనును ఆ దురాత్మే. ఎప్పుడు తెలుస్తుంది దేవుడు ఎడబాసాడు? అరే ఇది దేవుడు కాదే నాతో మాట్లాడింది, దురాత్మ అని ఎప్పుడు? పడిపోయినప్పుడు, చీకటిలో చిక్కుకున్నప్పుడు, అపాయంలోనికి వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు కన్నులు తెరవబడతాయి.
అప్పటిదాకా కన్నులు తెరవబడవు. అయితే అబ్రహాములో ఆత్మను అనుసరించి సత్యముగా నడుచుకున్నాడు. అందుకే దేవుడు ఆత్మ గనుక, దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన చూచే దేవుడు, ఆయన వినే దేవుడు. ఏవేవో ఆలోచనలతో ఏమేమో అనుకుని దేవుడే మాట్లాడాడు అనుకుంటారు. ఈ రోజుల్లో దురాత్మ మాట్లాడతాడు అనేకులతో. వెలుగు దూత వేషము వేసుకొని బైబిల్ చదువుతాం అని తెలుసుకుంటాం, అగాధంలో పడిపోతుంటాం. అందుకే పెండ్లి అంటే 100 ఏళ్ళ పంట కదా. ప్రదానం చేయబడాలి, దానికి ముందుగా నిశ్చితార్థం ఉండాలి. సామెత ఉంది, 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటారట. ఎన్నో అబద్ధాలు చెప్తారు. తర్వాత జీవితమే అల్లకల్లోలం. పెళ్ళి అంటే కట్నం అండి. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారునికి ఇచ్చుట. 6 దినాలలో ఓలి అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి ఇచ్చుట. అదే బోయజ్ రూతునకు ఇచ్చాడు. ఆత్మ అనగా చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నీవు జీవించుచున్నావు. నీవే కాదు, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా కులము కాదు, మతము కాదు, జాతి కాదు, భాష భేద ప్రాంతము కాదు, అందరిలో దేవుడు ఊదిన జీవాత్మ ఊపిరి ఉన్నది. అయితే ఆ జీవాత్మను తెలుసుకోలేకపోతున్నారని యోహాను సువార్త 1వ అధ్యాయంలో చక్కటి మాట ఉంది. చూడండి, 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆత్మనగా వెలుగు. ఆత్మ నిన్ను వెలిగించింది. ఎప్పుడైతే నిన్ను వెలిగించిందో నీవు చూడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు, చేయగలుగుతున్నావు. దేవుడు గనుక ఆ ఊపిరి మానవంలో ఊదకపోతే డెడ్ బాడీ, బొమ్మే. అందుకే అంటున్నాడు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటిని దాన్ని గ్రహింపగుండెను అంటున్నాడు. చూడండి, అదే మళ్ళా 9వ వచనం చూడండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు. సృష్టికర్తను ఎరుగుటలే, తెలుసుకుంటలే. అందుకే సృష్టాన్ని పూజిస్తున్నాం. సూర్యుడిని, చంద్రుడిని, చెట్టును, పుట్టను, నదులను, వీటన్నిటిని. అని యోబు గ్రంథం చూడండి, 27వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను.
నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములలో ఉండుటను బట్టి. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు యోబు. ఊపిరి, దేవుడు ఊదిన ఊపిరి నీలో ఇంకా ఉంది. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, నువ్వు సజీవంగా ఇంకా జీవించి ఉన్నావు అంటే దేవుని ఆత్మ నీలో ఉన్నది. కానీ దురాత్ముడు ఏం చేస్తున్నాడంటే నిన్ను అటు ఇటు అటు ఇటు అటు ఇటు కప్పగంతులు. జాగ్రత్త. అందుకే ఆదాములో మొట్టమొదట దేవుడు జీవవాయువును ఊదగా జీవాత్మ ఆయను తినవద్దన్న పండును తినుటను బట్టి ఆత్మపరముగా చచ్చిపోయి భౌతికంగా శపించబడినాడు. ఆరాధనలో ఆత్మ ఉండాలి, ఆరాధనలో సత్యం ఉండాలి, రియాలిటీ. ఆషామాషిగా ఆరాధించేస్తారు అనేకులు. సత్యం ఉండదు జీవితంలో, నడవడికలో, ప్రవర్తనలో, మాటలో, క్రియలలో, మరి అన్నిటిలో కూడా సరిగా ఉండరు. ఆరాధిస్తారు. ఆరాధించాలి కదా, ఆరాధన చేయాలి కదా, బలలో పాలు పొందాలి కదా, అన్ని కథ కథ కథ. దావీదు కాలంలో ఆరాధనకు 3,000 మంది క్వైర్, దానికి ఇన్ఛార్జి ఆసాపు లీడర్. సొలొమోను కాలంలో ఆరాధన చూడండి, 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుతున్నాను. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా, ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపము యందును నందును లక్ష్యముంచి నీ సేవకుడునైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరము మీద నీ కను దృష్టి రాత్రింబగళ్ళు నిలుచును గాక. ఆమేన్. ఆయన పట్టజాలం. అదే నెహెమ్యా, చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవు. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నామండి. భయం లేకుండా, భక్తి లేకుండా, సత్యము లేకుండా, ఆత్మ లేకుండా నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? పరిశుద్ధ గ్రంథములో 7 యొక్క ఆరాధనలను గురించి వ్రాయబడి ఉన్నది.
నేను త్వరగా చెప్తున్నాను. ప్రకటన 4వ అధ్యాయం 7-8 వచనాలు. ప్రకటన 4వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతున్నాను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఇది మొదటి ఆరాధన. రెండవ ఆరాధన 4వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతున్నాము. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములో జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. 3వ ఆరాధన. కాబట్టి 4 జీవుల ఆరాధన, రెండవది 24 పెద్దల ఆరాధన, మూడవదిగా కోట్ల కొలది దూతల ఆరాధన. 5వ అధ్యాయం 11-12 వచనాలు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండురి. 4వ ఆరాధన సృష్టి ఆరాధన. 5వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 5వ ఆరాధన హతసాక్షుల ఆరాధన. 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతున్నాను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని వారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉండు అని బిగ్గరగా కేకలు వేసేది. 6వ ఆరాధన 1,44,000 మంది యొక్క ఆరాధన. 14వ అధ్యాయం 1-3 వచనాలు చదువుతున్నాను. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దం పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దం వీణలు వాయించుతున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకముల నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొన జాలరు. 7వ ఆరాధన 7వ అధ్యాయం ప్రకటన 9, 10, 11 వచనాలు చదువుతున్నాను. నేను అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపదాలని ఒక గొప్ప సమూహము కనబడను.
వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు బట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. పెద్దలా దేవునికి స్తోత్రం కలుగును గాక. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడిని దీవించును గాక.